నమస్కారం అండి. నా పేరు కలాం సంజయ్ కుమార్, రైకోడేటగూడ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడ కూడా భూ కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి. భూ కబ్జాల్ని చెక్ చేయడానికి ఒక కొత్తగా క్యూఆర్ కోడ్ కొత్తగా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ మధ్యనే ఏలూరులో కలెక్టర్ గారు కొంతమందికి కొత్తగా పట్టేదారు పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. చాలా మంది రైతులు పాస్బుక్లు తీసుకున్నారు, కొత్త పాస్బుక్లు తీసుకున్నారు. మొన్న జనవరి 1, 2026 నుండి జనవరి 12, 2026 దాకా చాలా మందికి కొత్త పాస్బుక్లు ఇచ్చారు. పాస్బుక్లతో పాటు మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట అన్నారు. ఇక నుండి పట్టేదారు పాస్బుక్ లో కూడా మేము క్యూఆర్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్. ఏదైనా సరే గబుక్కున ఇప్పుడు మనం పేమెంట్ చేస్తాం. పేమెంట్ చేసినప్పుడు మనం ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తాం. స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. అట్లాగే ఇక్కడ కూడా పట్టేదారు పాస్బుక్ లో క్యూఆర్ కోడ్ పెడితే దాంట్లోంచి స్కాన్ చేస్తే మొత్తం మీ కంప్లీట్ ల్యాండ్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. మీ పేరు, ఊరు, ల్యాండ్ డీటెయిల్స్ అన్ని A to Z వచ్చే ఒక కొత్త రకమైన స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది శుభ పరిణామాలే. ఇంకా ఇక నుండి ఎవరు మోసాలు చేయడానికే వీలుండదు. అక్కడ ఎవరు కూడా ఫేక్ డాక్యుమెంట్ చూపించి అమ్ముతారంటే కుదరదు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా అక్కడ కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ల్యాండ్ మట్టుకు అక్కడ కబ్జాలు కంట్రోల్ చేయడానికి ఇలాంటి కొత్త కొత్త స్కీమ్స్ పెడుతున్నారు. రెండో పాయింట్, ఇప్పుడు అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా భూముల రేట్లు పెంచుతున్నారు అని ఒక మాట టాక్ వస్తుంది బయట. ఎందుకు వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్తగా క్యాపిటల్ అమరావతి వస్తున్న సందర్భంలో రోజు ఇక్కడ డెవలప్మెంట్స్ బాగా జరుగుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ అమరావతిలో భూములు కొనుక్కోండి. భూములు కొనుక్కుంటే ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. చాలా మంచి ఇన్కము, ఆదాయం. ఉదాహరణకి ఒకప్పుడు తెలంగాణలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీలో ఆయన పెద్ద టవరే కట్టాడు. హైటెక్ టవర్ కడితే అప్పుడు చాలా మంది అసలు అప్పుడు ఏమి లేవు, భూములున్నా కొనుక్కోవడానికి ముందు ధైర్యంగా రాలే. ఎప్పుడైతే ఈయన హైటెక్ సిటీ కట్టాడో ఇంకా అప్పుడు చూడండి, అప్పటి నుంచి రేట్లు పెరిగిపోయినాయి. అపార్ట్మెంట్లు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. విపరీతమైన డెవలప్మెంట్ అయింది. గచ్చిబౌలి, కోకాపేట్, కొండాపూర్, శేర్లింగంపల్లి, కుక్కట్పల్లి అన్ని ఏరియాల్లో ప్రాంతాల్లో చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హైటెక్ లో జాబ్ చేస్తూ చాలా మంది భూములు కొనుక్కునే వాళ్ళు, భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు, ల్యాండ్లు కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఈ రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఏమైనా డెవలప్ అవ్వచ్చు అని చెప్పి ఆ రోజులు చాలా మంది కొనుక్కున్నారు, అదృష్టవంతులు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమరావతిలో కూడా ఫ్యూచర్ లో మటుకు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. రేట్లు కూడా పెంచుతున్నారని చెప్పి ఏదో టాక్ వచ్చింది, తెలియదు నాకు. పెంచారో లేదో తెలియదు, కానీ పెంచుతారు. ఎప్పుడు పెంచుతారంటే డెవలప్మెంట్స్ అయిన కొద్దీ, అభివృద్ధి చెందుతున్న కొద్దీ రేట్లు కూడా పెరుగుతాయి. మీరు ఎవ్వరు కూడా ఇప్పుడు ఆందోళన చెందకండి. అమరావతి ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక అక్కడైతే ఇప్పుడు సిస్టమేటిక్ గా కొత్త పట్టదారు పాస్బుక్లు ఇస్తున్నారు అందరికి, జనాలకి. అక్కడ కూడా క్యూఆర్ కోడ్ పెడుతున్నారు. ఒకప్పుడు కొన్ని లక్షల ఎకరాల భూములు కూడా కబ్జాలు జరిగినాయి. ఇప్పుడు అలాంటి స్కోపే లేకుండా క్యూఆర్ కోడ్ సిస్టమ్ లో ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. ఇప్పుడు ఇంకా ఇంప్లిమెంట్ అవుతోంది. ఎవరు కూడా ఆందోళన చెందకండి. కొత్త పాస్బుక్లు ఇస్తున్నారు. రాజముద్ర అని వేస్తున్నారు పాస్బుక్ మీద. రాజముద్ర అంటే గవర్నమెంట్ ఎంబ్లమ్ ఉంటుంది. అది బుక్కులు కనుక తీసుకుంటే మీరు రేపు పొద్దున బ్యాంకులో కనుక ఒకవేళ మీకు డబ్బులు అవసరం వచ్చి మార్టిగేజ్ పెట్టినా మీకు డబ్బులు వస్తాయి. లేదా అది పెట్టి మీరు ఏమైనా పొలం కొనుక్కున్నా, దాని మీద ఏమైనా డెవలప్ చేసుకోవాలన్నా, ఏదైనా వరి వేసుకోవాలన్నా, ఏదైనా పంట పండించుకోవాలనుకున్నా కూడా ఆ పాస్బుక్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లీగల్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. చాలా భద్రంగా పెట్టుకోవాలి అది. ఆ డాక్యుమెంట్ తో మీకు ఏమైనా చేసుకోవచ్చు. ఏదైనా అంటే లోన్ రూపంలో అది కానీ మీరు బ్యాంకులో పెట్టుకుంటే ఇది ఇప్పుడు కొత్తగా పెడితే ఈ పాస్బుక్లే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాస్బుక్లు అంటారు. ఈ పాస్బుక్ లో మొత్తం క్యూఆర్ కోడ్ అన్ని కొత్తగా పెడుతున్నారు. ఇప్పుడు మొన్న ఒకసారి ఎవరైనా పాస్బుక్ లేని వాళ్ళు కూడా ఆందోళన చెందకండి. వాళ్ళు కూడా మీరు అర్జీ పెట్టుకోండి, కలెక్టర్కి అర్జీ పెట్టుకోండి. వాళ్ళకు కూడా కొత్త పాస్బుక్లు వస్తాయి. మీరేం భయపడకండి, అందరికీ వస్తాయి పాస్బుక్లు.
పెట్టిందే మీకోసం, ప్రభుత్వం పెట్టిందే మీకోసం. ఈ కొత్త పాస్బుక్లు, ఈ పాస్బుక్ లో కొత్తగా క్యూఆర్ కోడ్ అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. ఆ సిస్టమ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు భయపడకండి, భూ కబ్జాలు అయిపోయినాయి భయపడకండి. ఎవరైనా కబ్జా చేస్తే క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంట్ లో తెలిసిపోతుంది, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని తెలిసిపోతుంది. ఎవరు కూడా ఆందోళన కోరుకుంటున్నాను. నమస్కారం.